దేశం మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తుంది. అంటే ఎన్డీఏ కూటమి దాదాపు క్లీన్ చిప్ చేసింది అనుకోవచ్చు. ఇక తెలుగుదేశానికి దాదాపు 135 సీట్లు ముందంజలో ఉంది. అటు జనసేన కూడా పోటీ చేసిన అన్ని స్థానాల్లో దాదాపు గెలిచే అవకాశం కూడా కనపడుతుంది. మరో పక్క తీసుకుంటే బీజేపీ కూడా 8 స్థానాల్లో ఖచ్చితంగా గెలిచే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద తీసుకున్నామంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. తన ఓటమిని అంగీకరిస్తూ కొంత విషన్న వదనంతో కూడా ఆయన మాట్లాడటం కూడా జరిగింది. ఖచ్చితంగా పడిన చోటే లేస్తా అని చెప్పి ఆయన మాట్లాడటం కూడా జరిగింది. ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున అసలు మార్పు రావడానికి కారణం ఏంటి? శ్రీకాకుళం టు ఇచ్చాపురం వరకు ఆయన చేసిన, శ్రీకాకుళం టు ఇటు చిత్తూరు వరకు చేసిన సర్వేలలో ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందా అని ముందే గెస్ చేసిన ప్రస్తుతం మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్. మీరు ముందే చెప్పారు ఆల్రెడీ, అంటే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది, స్పష్టంగా అది కనపడుతుంది. కానీ వీళ్ళు వంటెద్దు పొగడలతోటి అది గమనించలేకపోతున్నారని చెప్పి కూడా మీరు ముందే చెప్పడం కూడా జరిగింది. కానీ వేవ్ ఉంది అనుకున్నాం, కానీ ఇంత స్థాయిలో వేవ్ ఉంది. 120 మీతో మాట్లాడింది కూడా 105 బేస్ ఉంది. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద వచ్చిన భారీ అసంతృప్తి, అలాగే లాస్ట్లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు 27 ఏప్రిల్ తారీఖున మేనిఫెస్టో ఇచ్చారో దాన్ని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోతో 4,000 వృద్ధులకి, వికలాంగులకి, దివ్యాంగులకి వాళ్ళకి ఇచ్చేది ఏదైతే ఉందో 4,000 లేదంటే 6,000, ఇది కంపేర్ చేసుకుని పాత 2-3 నెలలు కూడా ఒకేసారి కల్పిస్తానంటాం, బస్సు ఫ్రీ అంటాం, తర్వాత గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ అంటే ఇవన్నీ కంపేర్ చేసుకున్నప్పుడు చాలా మార్పు వస్తుంది. అది ఎంత దూరం వెళ్తుందో తెలియదు. 125, 135కి వెళ్ళొచ్చేమన్నాం. కానీ ఒక తుఫాను కింద అనుకున్నా కానీ ఇది సునామీ వచ్చిందండి. ఇది ఐ థింక్ ద ఓన్లీ హీరో ఆఫ్ ద డే మిస్టర్ కొండేటి కిరణ్ గారు అనుకుంటాను. నిన్న నేను ఒక టీవీ చర్చలో కూర్చున్నాం. టీవీ ఛానల్లో మొన్న కూర్చున్నప్పుడు మీరు ఎలాగా 121 స్థానాలు అంటున్నారు. నేను ఒకటే చెప్పాను, అద్భుతం జరిగితే 121 వస్తుంది, అద్భుతం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు 90 వస్తాయి. 161 వస్తుందంటే అద్భుతం జరిగినట్టే. జరుగుతాయి, ఎప్పుడో 50 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందేమోనని. నిజంగానే జరిగిందండి. వాడు చాలా ఆశ్చర్యకరంగా కానీ 21 స్థానం నేను పోలవరం తిరిగానండి. అదొకటే అబ్జెక్షన్ చేస్తాను, మిగతా నాకు తెలీదు. పోలవరంలో రావడం కష్టం అవుతుందేమో అన్నాను నేను. బికాజ్ ఐ నో ద టెర్రైన్ కానీ మిగతా చోట్ల కానీ జరిగిందని చూశాను. ఈ నేపథ్యంలో నేను ఆలోచించినప్పుడు అది కూడా రావటం, అది 8,000, 9,000 మెజార్టీలో చిల్లం బాలరాజు గారు రావటం అనేది ఆశ్చర్యకరంగా ఉంది. డెఫినెట్గా ఇది ఎవరు ఊహించలేదు. నేను అనుకుంటా ఉన్నాను, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఒకరిద్దరు చెప్పిస్తారు 140 వస్తాను, ఊరుకోండి 120 ఎందుకు అలా చెప్తారని కూడా అన్న సందర్భాల్లో నోబడీ ఎక్స్పెక్టెడ్ దిస్. ఇది ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ లాంటిది. 1994 ఎన్టీ రామారావు గారు ఉండగా 256 స్థానాలతో కూటమి వస్తే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర చరిత్రలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా 26 సీట్లు రావడం జరిగింది. అప్పుడు రాజశేఖర్ గారు తీసుకోకుండా ఆ రోజు పి జనార్దన్ రెడ్డి గారిని ఫ్లోర్ ఆఫ్ ద అంటే క్యాబినెట్ హోదా లేని ప్రతిపక్ష అఫీషియల్ హోదా లేని ప్రతిపక్ష నేతగా ఆయన పనిచేశారు. ఇవాళ ఈయనకి పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారికి 19, 20 ఉంటే ప్రతిపక్ష హోదా కూడా వస్తుంది అనుకుని రాలేదండి. 3rd ప్లేస్లో గెలిపారు. 2nd ప్లేస్లో జనసేన ఉంది. రేపు పొద్దున ఉన్న 10 మందిలో 2-3 వెళ్ళిపోతే 3rd ప్లేస్లో బీజేపీ ఉంటుంది. అందువల్ల ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కానీ అనూహ్యం, అంటే ఖచ్చితంగా ఓడిపోవడం అనేది అర్థమవుతా ఉంటుంది. చెప్తానే ఉన్నాను, ఇవాళ చెప్పలేదు. 1 ఇయర్ బ్యాక్ ఎంట్రీ ఒకసారి మీరు వెరిఫై చేయండి. సరిగ్గా 1 ఇయర్ బ్యాక్ అంటే ప్రాబబ్లీ మేబీ ఏప్రిల్ 2023 అనుకుంటాను. నేను ఇక్కడ మీరు దాంట్లో ఇచ్చింది. ఆ రోజు కూడా స్పష్టంగా చెప్పాను, ఆ రోజే మైనస్ ఉంది. 100 స్థానాలు పైబడి 120 స్థానాలు పైబడి ప్రతిపక్షం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్న తెలుగుదేశం, జనసేన వచ్చే అవకాశం ఉంది. వామపక్షాలు కలిస్తే 120, 130 అని. కానీ ఇంకో విషయంలో బీజేపీతో కలవకుండా ఉంటే మంచిది అనుకున్నాం. కానీ ఎవరితో కలిసిన బీజేపీతో కాదు, ఎంఐఎంతో కలిపినా సరే జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలా లేదనే దాని మీద జరిగిందని అర్థమైపోయిందండి. అందువల్ల ఎవరు జరిగినా సరే 124 స్థానాలు, 164 స్థానాలు. ఇట్స్ నాట్ ఏ జోక్ అండి, ఇది రిసౌండింగ్ విక్టరీ. బహుశా ఎందుకంటే వాడు స్టాలిన్ గారు ఇచ్చింది కూడా రిసౌండింగ్ విక్టరీ అన్నాడు ఆయన. మారు మోగిపోతుంది మీ విజయం అన్నారు. తమిళనాడులో జరిగింది. తమిళనాడులో డిఎంకే అధ్యక్షుడు చెప్పక్ నుంచి ఒకే ఒక్కడు నెగ్గాడు. తర్వాత ఇంకొకడు కరుణానిధి గారు 239 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో కరుణానిధి గారు ఒక్కడే నెగ్గాడు. ఆ రోజులు ఉన్నాయి. ఆఫ్కోర్స్ నేను అంటే జరగలేదని కాదండి.
పవన్ కుమార్ చాంగ్లింగ్ గారు ఇప్పుడు లాస్ట్ టైం 40% సీట్లు నెగ్గిన సిక్కింలో ఎస్డిఎఫ్ నేత ఒక్కడే నెగ్గాడు మొన్న. అందువల్ల కానీ దీనికి కారణాలని మీరు అడుగుతా ఉన్నారు. దయచేసి దీంట్లో చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ప్రజలకి కరెంట్ షాకులు, బిల్లుల షాకులు కొట్టినాయి, భయంకరంగా కొట్టినాయి. నేను చెప్పాలంటే ఒక 30 ఉంటాయి దీని వ్యతిరేకంగా. ఆయనకు అనుకూలంగా ఉండే ఏంటి, ఆయన సంక్షేమ పథకాల హామీలు ఏదైతే ఉన్నాయో అది చెప్పుకొని 90% అమలు చేశారు. కానీ వెనక ముందు సిపిఎస్ కానీ మద్య నిషేధం కానీ కొన్ని మినహాయించేసి మిగతా అంతా అది చేశారు. ఇవాళ దేశం మొత్తం చూసింది కేస్ స్టడీ కింద ఆంధ్రప్రదేశ్. ఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో సెమినార్ మేము పెట్టినప్పుడు జాతీయ స్థాయి నుంచి ప్రొఫెసర్లు అందరూ వచ్చినప్పుడు అడిగారు, వీఆర్ వాచింగ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఎ కేస్ స్టడీ ఫర్ ఇండియా. ఇంత ఫ్రీస్ ఇస్తే కనుక వాళ్ళు నెచ్చే అవకాశం ఉందా అని చెప్పి వాళ్ళు అనుకున్న నేపథ్యంలో ఇవాళ ఏం జరిగిందంటే, ఎంత ఉచితంగా ఇచ్చినా సరే నెగ్గుతారని గ్యారంటీ లేదు. ఇవాళ గౌరవ మాజీ ముఖ్యమంత్రి అంటే అపధర్మంగా ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీరు అన్నట్టు గద్గద స్వరంతో మాట్లాడుతూ ఆయన కూడా మారలేదు. నేను అన్నీ చేశాను, ఇంతమంది అవాతాతలకు ఇచ్చాను, ఒక ఇంటింటికి పంపించానే, నేను ఎందుకు ఓడాలి, ఒకటే సరే గౌరవంగా అభినందన తెలిపిన అంతవరకు ప్రజలు పొరపాటు చేశారనే విధంగా మాట్లాడు. ఐ డోంట్ థింక్ సో అంటే. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారిని మానసికంగా వేధించి మానసికంగా కాదండి, శారీరకంగా మానసికంగా పెట్టుకొని ఈ రోజు ఆయన బయటకు వచ్చారు, మళ్ళీ సీఎం గానే అడుగు పెడతాయని చెప్పి అసెంబ్లీలో దేనికి వచ్చారు తెలుసు. సో మళ్ళీ ఈ రోజు పరిస్థితి చూసామంటే కేవలం ఒక సంవత్సరం తిరగకముందే జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళల్లో నీళ్ళు సంవత్సరాలు అంటే ఒకటండి, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడింది ఆయన తిడితే పట్టించుకోడు. సీజన్ పొలిటీషియన్ ఎన్నో దోషంలో అన్ని భరించిన ఆయన పట్టించుకోడు. ఎన్టీ రామారావు గారు అమ్మాయిని వాళ్ళ భార్యని అవమానకరంగా ట్రోల్ చేశారు. ఇట్స్ ఇన్హ్యూమన్. అది తప్పు కదండి. అందులో ట్రోల్ చేసిన వాళ్ళు అందరూ ఓడిపోయారు. ప్రతి ఒక్కరు ఓడిపోయారు. మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు ఓడిపోయారు. మనిషిని తిట్టడం వేరు. ఇప్పుడు ఎవరు తిట్టినా అంటే వీళ్ళు మాట్లాడితే నా కొడుకనే పదాలు వాడుతున్నారండి. వచ్చే ఎవరైనా నర్సీపట్నం అయ్యన పత్రిక గారు వాడారు కదా, ఏంటంటే ఓ మై కుసన్ అని చెప్పి పాస్టర్లు అంటారు. ఎవరు ఆయన ఎవరు సంబంధించారు? దానికి 4 ఆకులు చదువుతా కొడాల నాని గారు మిగతా వాళ్ళు ఏం మాట్లాడారండి? ఇవాళ సంబరాల రాంబాబు గారు మాట్లాడింది కూడా అసెంబ్లీలో ఏం మాట్లాడారైనా? అహం బ్రహ్మస్మి. ఖచ్చితంగా ఇవాళ ఓడిపోయారు కదా అని హేళన చేసే పద్ధతి చేయట్లేదు. ఖచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడుకన్నా తను తెలుసుకోవాలి. అధికార పీఠం అనేది శాశ్వతంగా 150 సీట్లు అన్నప్పుడు కళ్ళు నెత్తి మీద ఎక్కినట్టు బిహేవియర్ ఎవరిది కూడా ఉండకూడదండి. అబ్సల్యూట్ పవర్ ఈజ్ డేంజరస్. ఇట్ కరప్ట్స్. అంటే కరప్షన్ కాదు, కరప్ట్స్ ఏ పర్సన్. అందువల్ల నేను ఇందాక ఆయన ఓడిపోవడం టకటగా చెప్పుకోవాలంటే నేను గెలవడానికి చెప్పాను కదా, సంక్షేమ పథకాలు ప్రతి మహిళ ఇంటికి ఆ పెన్షన్ చేయటం నిజంగా గ్రేట్ వర్క్. పూర్వం 1000 రూపాయలు 2019 జనవరి వరకు, తర్వాత 2000 పెంచారు చంద్రబాబు నాయుడు గారు. ఆ 1000 రూపాయలు ఇవ్వడానికి ఊళ్ళల్లో అందరూ వచ్చి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అది ఆ మహిళల పేరు మీద ఇళ్ల స్థలాలు తప్ప, అలాంటి 2-3 తప్పండి. మిగతాది 50 కండిషన్స్ ఉన్నాయి. నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ లేదండి. జాబ్ క్యాలెండర్ లేదు. 5 ఏళ్ల నుంచి 40 లక్షల మంది కొత్త ఓటర్స్ వచ్చారు. జవాబుదారీ వ్యవస్థ లేదు, మాట్లాడటానికి లేదు. మంత్రికి సర్వదర్శనం తప్పితే, ధర్మ దర్శనం తప్పితే ప్రైవేట్ దర్శనం లేదు, ప్రత్యేక దర్శనం లేదు, బ్రేక్ దర్శనం లేదు. కనీసం శ్రీవాణి కొట్టుకుంటే టిక్కెట్లు అందరూ టిక్కెట్లు కూడా పెట్టలేదండి. ఇక్కడ నేను చెప్తున్నాను, పరదాల వెనకమాల ఉన్న ముఖ్యమంత్రిగా దాంతోపాటు అమరావతి మహిళలు కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నారండి. ఎలా వేధించారో తెలుసా మీకు? ఇప్పుడు మా మీద కూడా కేసులు పెట్టారు. మేజర్ చూపించకపోవచ్చు, నేను స్టే మీద కొనసాగుతున్నాను హైకోర్టులో యాజ్ ఆన్ డేట్. ఇప్పుడు అదే కనుక మీ మీడియా పర్సన్ అయితే అడాప్ట్ చేసేస్తారు. చెప్తున్నాను, నేను పాదయాత్రలో పాల్గొన్న నా వ్యక్తిగత విషయాలున్నా పాల్గొన్నాం. అంటే నేను ప్రాణం అర్పించేస్తా, దానికోసం తీసేస్తా అలా మాట్లాడకపోవచ్చు, కానీ దానికి సంఘీభావం తెలియజేస్తాం. ఖచ్చితంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హరిత అన్ని వర్గాల నివసం ఏకైక రాజధానికి ఉండాలి, సమాంతరంగా ఇచ్చాపురం టు హిందూపురం ఉండాలని కూడా స్పష్టంగా చెప్పాం. ఏ రోజు చేంజ్ లేదు. అది కూడా కాకుండా ఇందాకన్నట్టు చంద్రబాబు నాయుడు గారు 74-73 సంవత్సరాల మనిషి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయని, అలాంటిది బస్సు దగ్గరికి రాత్రిపూట 11 గంటలకు వందలాది మంది పోలీసుని పంపించేసి ఇప్పుడు వస్తారా కాదు రాత్రి డిస్టర్బ్ చేయొద్దన్నారని ఎన్ఎస్జీ కమాండోస్ వద్దంటే చుట్టుపక్కలంతా హడావిడి చేసుకుంటా బస్సులో ఉన్నారు. ఆయన పడుకుని నిద్రపోతారా? అంటే మనిషిని వేధించడం. పొద్దున కాదు హెలికాప్టర్ ఉందని ఒకళ్ళు హెలికాప్టర్లో ఆ రోజు వచ్చింది ఆపరేటిస్టు
ఈ రాజశేఖర గారు కూడా ఈ చోట వెళ్ళాడు చూద్దామని చెప్పి ఎందుకు ఆయన బస్సులో ఆయన కారులో వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత రాత్రి 11 గంటలు దాటే వరకు ఆయన ఇంటరాగేట్ చేశారు, పోలీసులు ఇంటరాగేట్ చేశారు. వేధింపులు, ఇది వేధింపులు అంట. ఆయన విచారణ చేద్దని ఎవరు అంటలేదండి, వేధింపులు అండి వయసుని. అక్కడి నుంచి నువ్వు పడుకుంటే గదిలో అక్కడ పోలీసు దాంట్లో పెట్టి మళ్ళీ 2 గంటల నుంచి తిరగటం, మనిషి లేవండి పోలీసు మన హాస్పిటల్కి టెస్ట్కి వెళ్ళి జైలు పంపించాలని. అక్కడి నుంచి జైలుకి వెళ్ళిన తర్వాత వెస్టర్న్ కమోడ్ కూడా లేకపోతే ఆ వయసులో ఉన్న మొక్కల నొప్పులు ఉన్నాయని ఎలా కుదురుతుందండి? దీన్ని ఇనిహోమ్ అని అంటారు. ఇది చాలా అచ్చెన్నాయుడు గారిని పైల్స్ ఆపరేషన్ రక్తం కారుతుంటే ఆయన తీసుకుని ఆ రోజు అరెస్ట్ చేయాలండి. దీన్ని ఏమంటారు, శాడిజం అనరా? ఆ రోజు క్లియర్ కట్గా నేను దాంట్లో పెట్టాను, సోషల్ మీడియాలో పెట్టా. అంటే అఫ్కోర్స్ మేజర్ ఛానల్స్ నేను పిలవలేదు కాబట్టి నేను చెప్పలేనండి, ఉద్యమం కూడా చూపించట్లేదు. ఇట్స్ డ్యూ రెస్పెక్ట్స్ దెమ్. ఎందుకంటే ఎటో సైడ్ నేను తీసుకోవాల్సిన 95% 5% ఛానల్స్ చూపించాను నేను చెప్పాలి కూడా ఇక్కడ. ఎందుకంటే మేమైపోయారు అన్నారు కదా అందరూ. 2019 ముందు కంటే తర్వాత ఉధృతంగా ఉద్యమం చేశాం. ఇచ్చాపురం టు హిందూపురం ఇచ్చాపురం చైతన్య యాత్రలు, ఢిల్లీలో యాత్ర 26 జిల్లాల్లో ఆఖరి పార్లమెంట్ ముట్టడి ఎన్నిసార్లు చేశాడు. కేంద్ర మంత్రి కావడం చేస్తానే ఉన్నాం. 90% వార్తలు తెలియదు. కానీ ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి, అంటే మొదటి పిలిపిచ్చేసి మధ్యలో అరెస్ట్ కాదు, ఇంటి మీదకి నేను జేడి లక్ష్మీనారాయణ గారు అకస్మాత్తుగా వెళ్ళి ఇంటి ముందు ప్రత్యక్షమై ఆ లోపలికి వెళ్ళిన తీసే ప్రయత్నం చేసాం, అరెస్ట్ చేసేవారు, ఇబ్బందులు పడడం అది మామూలే. డిస్పైట్ వాట్ బెస్ట్ వీ కెన్ డూ. కానీ ఒక్క విషయం చెప్పండి సార్, ఈ 5 సంవత్సరాల్లో ప్రజల్ని ఏ విధంగా అణిచివేశారంటే మీరు ఏం చెప్తారు? దాదాపు లేస్తే కేసు, మాట్లాడిన కేసు అంటే భయం అండి. ఫస్ట్ ఏం జరిగిందంటే ఫస్ట్ భయానిక వాతావరణం 2.5 years వరకు మేము కూడా కారులో, అది ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో ఉన్న పెద్ద లీడర్కి తెలుసండి, ఆయన కూడా అక్కడే ఉన్నారు. అప్పుడు కారులో, చిన్న కారులో సూట్ కేసు పెట్టుకుని నేను బయట తిరగాల్సి వచ్చింది రాత్రి. అరెస్ట్ అవ్వడానికి ఇబ్బంది లేదు, కొత్త కాదు నాకు. కానీ కోవిడ్ పేషెంట్స్ ఉన్నప్పుడు అక్కడ పెడతారన్నారు, బ్రాంకైటిస్ అలర్జీ ఉంటే. నా పరిస్థితి ఎలా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఎన్ని వేధింపులు గురి చేస్తారు. ఇవాళ సరే ఉద్యోగ నాయకుడి సంగతి వదిలేసేయండి, ఆంధ్రప్రదేశ్ చేసిన మోసం అతని సంగతి వచ్చేయండి. మిగతా వాళ్ళండి, నేను అచ్చెన్నాయుడు గారు చెప్పాను కదా, ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినాయని నరకయాతన తన్నుకుని కొట్టుకుని వాళ్ళు, అలాగే మిగతా వాళ్ళు అచ్చెన్నాయుడు గారు కూడా గతి తప్పులే మాట. రఘురామ కృష్ణరాజు గారు ఆయన తిట్టారు, ఆయన పెట్టారు అని. సరే రఘురామ కృష్ణ గారు చేయటం తప్పేనండి. ఒక డాక్టర్ వైజాగ్ లో కూడా సుధాకర్ గారి కోసం నిజంగా ఇవన్నీ కూడా, అది కూడా కాకుండా ఇంకోటి కూడా చెప్తానండి. చూడండి, ఒక ఎమ్మెల్సీ, ఒక సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడు, దళిత కాకపోయినా మానవుడు కదండి, అతన్ని చంపేసి ఇంటికి పంపించిన తర్వాత అది గొడవ జరుగుతుంటే అధికార ప్రతినిధి టీవీలో చేరి ఏముందండి అది, మేము గౌరవంగా దాన్ని ప్యాక్ చేసి డోర్ డెలివరీ చేశారంట. ఏమైనా ఫుడ్ ఐటమ్ అండి అది? ఎంత హీనంగా ఆయన మాట వచ్చిందనుకోండి, సరే తర్వాత సరించు అలాంటి మనుషులు చేసుకోవాలి. ఇది అహం అంటారు. ఒక మనిషి చనిపోతే తర్వాత ఆయనకి జైల్లోంచి రిలీజ్ అయితే స్వాగత సత్కారాలు, ఆయన తిరగటం, వాళ్ళ మిస్సెస్కి మళ్ళీ టికెట్ ఇవ్వటం. రంపచోడవరం ఓడిపోయారు, నేను ఎప్పుడు అనుకోవాలి. రంపచోడవరం అనేది దేంటో లేదు. బట్ అక్కడ సిపిఎం పార్టీ పోటీ చేసి దాదాపు 22,000-23,000 ఓట్లు చీల్చుకుంది రంపచోడవరంలో. చూశారు మీరు? సరే, అందుకని ఇవన్నీ కూడా త్రిమూర్తులుగా టికెట్ ఇవ్వటం, ఇవన్నీ కూడా అక్కడ దళితులు, అలాగే కోనసీమలో 2 వర్గాలు ఒకటైపోయినాయి. ఎప్పుడు తరతరాలుగా అక్కడ గత 100 సంవత్సరాలుగా బ్యాటిల్ జరిగింది, యుద్ధాలు జరిగింది, చనిపోయారు కూడా. వర్గపోరు ఉండేదండి అక్కడ కోనసీమలో. అట్లాంటిది ఈయన ఏకం చేశాడు. దాన్ని దాదాపు 100 సంవత్సరాల నుంచి మిగతా వాళ్ళు సాధ్యం కాని వాళ్ళని ఈయన ఏకం. అన్ని సెక్షన్స్ అండి, ఉపాధ్యాయుల మీద వేధింపులు, దాంతోపాటు అంగన్వాడీ వర్కర్స్ని డిస్మిసల్ ఆర్డర్స్ అండి. మనం మాట్లాడుకున్నాం లాస్ట్ టైం. కానీ పేరు నాని కూడా ఒక 2 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ లో మాట అన్నారు, ఎంప్లాయీస్ని మళ్ళీ వస్తాం, ముందుంది ముసల పండుగ అప్పుడే అయిపోయింది అనుకుంటారని చెప్పి కూడా కొన్ని బెదిరింపు. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లాస్ట్ టైం కూడా ఎంప్లాయీస్ని బెదిరించారు, మేము వచ్చిందా చూసుకుంటామని. సరే, ఇప్పుడు వీళ్ళు దాని మీద కేసు కూడా బుక్ చేస్తున్నట్టున్నారు, బెదిరింపులు చేస్తే ఊరుకోమని. సరే, ఏది ఏమైనా అంటే ఏముంది, అహం బ్రహ్మస్మి చెప్పాను కదండి. ఎవరికన్నా అబ్సల్యూట్ కరెక్ట్. ఇవాళ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఇంకోటి కూడా చెప్తున్నానండి, రాష్ట్ర అభివృద్ధి అంటే కేవలం బటన్ నొక్కుడు కాదు. అంటే నేను లులుమాల పోయింది, 1,00,000 ఉద్యోగాలు పోయినాయి, నేనే అవస్థలు చెప్పాల్సిన పని, దానికి వేరే బ్యాచ్లు ఉంటారు.
ఆ లులుమాలికి 10 ఎకరాలు అవసరం అండి. హైదరాబాద్ వెళ్ళి చూడండి, మీరు చెప్పాను కదా, 1000 మంది పనిచేస్తారు, 500 మంది. దానికోసం 2000 కోట్లు భూమి ఇవ్వాల్సిన పని లేదు. దాన్ని నేను తప్పట్ను. కానీ మిగతాది ఏమని అంటున్నాను, అమర్ రాజా బ్యాటరీస్ని ఎందుకు బెదిరించి పంపించారు? ఇలా జాగీరా? ఎన్ని మైన్స్ విశాఖపట్నంలో ఎన్ని వేల ఎకరాలు నేను చూపిస్తానండి, నేను చూపిస్తాను మీకు. అక్కడ సురేష్ గారి రామానాయుడు స్టూడియోస్ని ఏం చేశారు? ఆ కొండ మీద ఉంది, అది ఏంటది? కాదండి, ఋషికొండ ఇస్ నాట్ బిగ్ ఇష్యూ, అంటే మీకు అయి ఉంటుంది కానీ జనరల్గా చిన్న కొండ, దాని కింద పెద్దది అది కొనుక్కున్నారండి ఇష్టపడి. బే అని ఒకటి ఉంటుందండి, పెద్ద కొండ. దీన్ని కొట్టించి గవర్నమెంట్కి ఉంచారు. ఇప్పుడు దీన్ని కొట్టించి గవర్నమెంట్ కన్నా ఉంచారు. ఇది గవర్నమెంట్ ఆస్తే కదా, అది ప్రైవేట్ ఆస్తి. కొండలు ఎన్ని చేశారు? ఇవన్నీ కూడా నేను అనేది. కాకపోతే దీనికోసం మనం బూతులు తిట్టక్కర్లా. ఉద్యమం లాస్ట్ టైం వచ్చి చాలా మంది టీవీలో చేరి బూతులు తిడితేనే ఉద్యమం కాదండి. కానీ ప్రజెంట్ మనం ఇప్పుడు వచ్చిన రిజల్ట్ గురించి ఒకసారి మనం ప్లీజ్. ఏ కాన్స్టిట్యున్సీలో చూసినా కానీ దాదాపు 20,000 పైచిలుకు మెజార్టీతో 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000. ఎప్పుడైతే విజయవాడ 2,89,000 మెజార్టీ అండి. వైజాగ్ నుంచి పరిపాలిస్తాం, వైజాగ్ రాజధాని 4,20,000 మెజార్టీ. 4,20,000 అత్యంత రికార్డు. ఆయన ఎంత రోడ్డు పేరు తెలుసండి మీకు? బాలకృష్ణ అల్లుడు. సరే, బాలకృష్ణ అల్లుడు అని కాకపోయినా మీకు బాలకృష్ణ గారి ఫ్యాన్ తెలుసు కాబట్టి, ఆయన ఎంఎస్ మూర్తి గారు, మాజీ ఎంపీ గారి గోల్స్వాటి మూర్తి గారి మనవడు అండి. సరే, కావూరు సాంబశివరావు గారి మనవడు, కేంద్ర మంత్రి గారు. సరే, పక్కన పెడదాం. ఆయన ఎంత రోడ్డు పేరు తెలుసా మీకు? 2019లో 4,000 ఓట్లు. 7 లక్షల మంది 2,88,000 ఇచ్చారు, 4,000 ఓట్లు. ఇవాళ 4,20,000 ఓట్లు వచ్చింది మెజార్టీ. ఇవాళ అసలు ఉత్తరాంధ్రలో మొత్తం పాడేరు అరకు ఈ రెండు తప్ప మొత్తం 34 సీట్లలో నేను 25, 27 వస్తుందా, 25, 20 మ్యాక్సిమం 25 అనుకున్నామండి. కూటమికి 32 సీట్లు వచ్చినాయి. ఈస్ట్ వెస్ట్ గోదావరి చూస్తే వైట్ వాష్ ఏంటండి? వైట్ వాష్ అంటే మాది వరద గోదావరి. ఎప్పుడు మాది వరద గోదావరి, వెస్ట్ గోదావరి, వరద గోదావరి, అన్ని గోదావరి. 9 జిల్లాల క్లీన్ చిప్ కంప్లీట్గా ఒక విశాఖపట్నం అలాగే ఒక సీట్ తప్ప మొత్తం అంతా వచ్చినాయి. అంటే ఓన్లీ అంటే ఇక్కడి నుంచి తీసుకుంటే మీరు ఎక్కడ ప్రకాశం జిల్లాని తీసుకుంటే పైన ఎక్కడుందండి? ఎత్తుక్కోవాల్సిందే, రాయలసీమలో వచ్చినాయి. బట్ ఒకటి మాత్రం ఆలోచించాలి, 4వ సీట్ ఎంపీ కూడా చూస్తున్నాను. 26,026 గురుమూర్తి గారిని వచ్చిందండి. దాంట్లో దాదాపు అన్ని కాన్స్టిట్యున్సీలో కూటమి నెగ్గింది. తిరుపతి టౌను ఇలా వరుసగా ఒక దాంట్లో మాత్రమే వైకాపా వచ్చినట్టుంది. కానీ మెజారిటీ వస్తుంది. అంటే సంథింగ్ ఇవాళ 3 స్థానాలు వచ్చిన 3 పార్లమెంట్ సీట్లు, అది కూడా బొటాబొటీ మెజారిటీతో నెగ్గారు. ఆయన ఎవరు, మన గల్లా జయదేవి గారు కూడా బొటాబొటీ మెజారిటీ, అలాగే కేశినాని గారు, అలా వాళ్ళందరూ కూడా. ఈసారి మరి 4 సీట్లు ఎలా వచ్చిందంటే ఓటు కొంచెం అంటే ఇది ఇబ్బంది జరిగినట్టుంది, ఏది చూసి వేయటంలో. కానీ జనసేన కళ్యాణ్ బాబు గారి విషయంలో మాత్రం ఓడిపోతాం. మనం ఏమో ఎట్టి పరిస్థితులు నెగ్గుతారు. 30-40 అనుకున్నాం. సరే, తుఫాను వచ్చినప్పుడు, సునామీ వచ్చినప్పుడు ఆ గాలికి తోడైందండి. కానీ ఆయన్నే వాడగొడతామని చెప్పేసి అక్కడ మిథున్ రెడ్డి గారిని చెప్పి గవర్నీలు ముద్రగడ పద్మనాభ స్వామి గారు అని పేరేంటండి? గవర్నీలు పద్మనాభం గారు పేరు మార్చుకుంటారన్నారు ఆయన అన్నారు. వీళ్ళేమో టీడీపీ వాళ్ళు నామకరణ మహోత్సవానికి ఏర్పాటు చేశారంట అని అన్నారు. సరే, ఆయన్ని మిథున్ రెడ్డి గారిని అందరినీ అక్కడ మోహరించారు. అక్కడ వరం గారికి ఎన్ని ఆఫర్లు చూపించారు. డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ 70,000 ఓట్లు, మొత్తం 21 మంది జనసేన క్యాండిడేట్లు హైయెస్ట్ ఓటు వచ్చింది. కానీ ఇంత సమిష్టి విజయం వెనక కూటమి ఓట్ ట్రాన్స్ఫర్ బాగా జరిగిందండి. అటు జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూడా ఒక సమిష్టి కృషితోటి. బీజేపీది ఏముందండి ఆటలు? ఇవాళ బీజేపీ 0.5% వాళ్ళ వల్ల మైనస్ అయింది. 172 వ్యూహంతో కలిసికట్టుగా పనిచేయడం ఇంత పెద్ద విజయానికి కారణం. అందులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర అత్యంత కీలకంగా ఇక్కడ పనిచేసినందుకు. ఎందుకంటే ప్రభుత్వ ఓట్ బ్యాంకింగ్ మేము చేల్చాం, ఎట్టి పరిస్థితుల్లో మేము కలిసి ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. జగన్ అదం పాదాలకు తొక్కుదా అని చెప్పి ప్రతిసారి శబ్దం చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద తీసుకుని వాళ్ళు ఇంతటి విజయం వచ్చి ఉండేది కదా. ఎవరన్నా పోటీ చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి ఉండేవారు. నో సెకండ్ థాట్. ఇంతటి విజయం రాదు. ఎవరైతే నెగ్గుతారో జగన్ గారిని వాళ్ళకి ఓటేసేస్తారు. సింపుల్ ప్రాతిపదిక అండి ఇది. అందువలన ఇంతటి విజయం రాదు కూటమి గెల. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వర్గాలను నమ్ముకున్నారో
వాళ్ళు కూడా ఇంతగా రివర్స్ అవుతారు. ఇది ఆశ్చర్యకరంగా కనపడుతుంది నాకు. ఎందుకంటే మీరు చాలా details కూడా మాట్లాడారు. రాయలసీమలో నేను చెప్పాను ఇక్కడ బాగుంది, కానీ రాయలసీమలో మోడీ గారు వచ్చిన తర్వాత ఆయనకి 20 సీట్ల నుంచి 20 సీట్లు అనుకున్న 30 సీట్లు మినిమం వస్తాయనుకుని కూడా మాట్లాడిన మాట వాస్తవం. కొంత కానీ ఆ మాస్ కింద అంటే ముస్లిం మైనారిటీలు మాత్రమే ఇప్పుడు 30%, 35% ఎంత వచ్చింది తెలియదండి. ఇంకా ఫైనల్ ఫిగర్స్ రావాలి. అయిన తర్వాత ఎందుకు వచ్చిందండి అంటే ఒక భయంకర వ్యతిరేకత వచ్చిందండి. ఇది సునామీయేనండి, తుఫాన్ కాదు. ఆ సునామీలో అనేక చెప్పాను కానీ ప్రతి ఆ బాధితులు కానీ వర్గం లేనట్టుంది. అందరూ ఒకటయ్యారు. భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు వర్గం. ఇప్పుడు యాక్చువల్గా కళ్యాణ్ బాబు గారి దగ్గర ఆయన వర్గం అంతా ఉందని కూడా అనుకుంటానికి వీల్లేదండి ఒకప్పుడు. కానీ నాని గారు లేచి నాయుడు, మిస్టర్ పవన్ నాయుడు, నాయుడు గారు అంటున్నారు, మన నాయుడు మొత్తం అందరినేనండి కులపరంగా వీళ్ళు చేసి ఆ దిక్కుమాలిన ప్రశాంత్ కిషోర్ తీసుకొచ్చిన నీచ నికృష్ట అధమాధమ రాజకీయాలని ఇవాళ కోడికత్తి కానీ 37.5 మంది డిఎస్పీలు ఎలక్షన్ కమిషన్ ముందు మాట్లాడి 37 అంటే ఇంకో నర ఆవిడ ఎవరో ఇద్దరు జాయింట్ నర కూడా అని మాట్లాడిన ఒకసారి వీడియో చూసుకోండి. అలా మాట్లాడి తీసుకొచ్చి కులపరంగా రెచ్చగొట్టి అన్ని విధాలు చేయటం చాలా అన్యాయం. కానీ దీంట్లో ఒకళ్ళని చెప్పుకోవాలండి, లోకేష్ గారిని మనం మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత చంద్రగిరి సొంత కాన్స్టిట్యున్సీలో 83లో ఓడిపోయారు. తర్వాత 89 9వ ఎన్నికయ్యారు ఆయన. బుచ్చి చౌదరి 7వ ఎన్నికైంది నిన్న. సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన కుప్పంకి మారారు. ఆయన వర్గం లేదు అక్కడ. ఆయన బాలకృష్ణ గారు వర్గం లేకపోయినా వాళ్ళ నాన్నగారు కాన్స్టిట్యున్సీకి వెళ్ళారు. కళ్యాణ్ బాబు గారు అన్ని చూసుకుని ఈసారి కనుక ఆయన తొక్కేసేయాలని జగన్ గారు చూస్తున్నప్పుడు ఆయన అసెంబ్లీ ఉండి తీరాలి యాక్చువల్గా. అందువల్ల సేఫ్ కాన్స్టిట్యున్సీ ఎన్నుకున్నారు. తను ఓడిపోయిన కాన్స్టిట్యున్సీలో పోటీ చేసి నెగ్గే దమ్ము ఉండేది. ఇవాళ 60,000 వచ్చింది. ఆయనకి 90,000 వచ్చేది భీమవరంలో పోటీ చేస్తే. మరి ఎవరి అడ్వైస్ భీమవరంలో పోటీ చేస్తే అంజిబాబు గారికి ఎన్ని వచ్చింది? 63,000 అంత మెజార్టీ వచ్చినట్టుంది, గుర్తులేదు. 63-69. ఈయన ఇంకెక్కువ వచ్చేది. పిఠాపురం కూడా ఎక్కువ వచ్చేది అని చెప్తున్నాను ఇవాళ ఉన్న వేవ్కి. అందువలన కానీ లోకేష్ గారు డిఫరెంట్ వ్యక్తి. ఆయన ఎవరో రెచ్చగొట్టారని దిగారైనా దిగిన వ్యక్తి లాస్ట్ టైము ఓడిపోయిన తర్వాత అందరూ సజెషన్ చేశారు. వేరే కాన్స్టిట్యున్సీలో నీ పార్టీ నెగ్గలేదు. ఇక్కడ 85 తర్వాత ఆయన ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు డాక్టర్ గారు పోటీ చేసిన తర్వాత 94లో నిమ్మగడ్డ రామరావు సిపిఎం పార్టీకి ఇచ్చేది ఏ రోజు అంటే 85 నుంచి ఇవాళ వరకు గత 40 ఏళ్ళలో ఒకసారి కూడా నెగ్గలేదు. ఆ కాన్స్టిట్యున్సీలో ఒకసారి సిపిఎం బ్యాలెన్స్ నెగ్గింది. నీ వర్గం లేదా, నీకు లేదు, యాంటీ ఉంది, ఇవన్నీ ఎక్కడ పెడతారో కాన్సన్ట్రేషన్ చేస్తే నేను అక్కడే నిలబడతా, ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే నెగ్గుతా. కసితో పనిచేసి నెగ్గాడండి అబ్బాయి. ఐ డోంట్ థింక్ ఇట్స్ మెయిన్ అచీవ్మెంట్. ఎందుకంటే వేవులు వేరులో ల్యాబ్ అయినా నెగ్గేదట్టే అన్ని రిజల్ట్స్ వచ్చినాయి. చూశారు మనం మాట్లాడుకుంది కూడా. ఇప్పటి నుంచి కాదు, 6-7 నెలల నుంచి ఈజ్ డూయింగ్ ట్రెమెండస్ వర్క్ అండి. అక్కడ కాంట్రాక్ట్లు ఉంటాం. ఇవాళ కూడా మంత్రి పదవి తీసుకొని కొన్ని రోజులు అంటున్నారంట. నేను వర్క్ చేస్తాను పార్టీ దాని మీద, దాని సంగతి చేసుకుంటాను. ఇంకేదో ఎర్ర పుస్తకం ఒకటి ఉంది కదా, ఆ ఎర్ర పుస్తకం సెటిల్ చేయాలంటే అకౌంట్స్ అన్ని పొద్దులు ఖాతాలు సెటిల్ చేయాలంట. సరే కక్షాది మంచిది కాదండి, బట్ తప్పు చేసిన వాళ్ళ మీద ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. దాన్ని మరి గుర్తుంచుకోవాలి. అందులో యువకులు చాలా బాధ, ఎందుకంటే చాలా బాధలు పెట్టారండి వాళ్ళని. టీం తెలుగుదేశం పార్టీలో పనిచేసే టీం బయట వాళ్ళు కూడా ఇప్పుడు దీన్ని తీసుకొని చేసుకుంటే మళ్ళీ మీరు అన్నట్టు ఫ్యూచర్లో అది పెద్ద కాదు, విజయం భూషణం అవ్వాలి. భూషణం అంటే ఒక ఆభరణం అవ్వాలి మనకి. ఎవరికైనా సరే అది గుర్తుంచుకుని తాము ఇస్తానన్న కార్యక్రమాలు అమలు చేసి కూర్చుంటే 10 కాలాల పాటు రాజ్యాంగం ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు కొంత తెలుసు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన ఇస్తాన నవరత్నాలకి ఇంకో దశరత్నం యాడ్ చేసుకుని అమరావతిని జాగ్రత్తగా ఉన్నట్టు 70 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టక్కర్లా జాగ్రత్త చేసుకుంటూ ప్రతి ఒక్క విభజన హామీ తీసుకొచ్చి పని చేసుకుంటే 20 ఏళ్ళ అధికారం ఉండేవారు నేను. కానీ ఇప్పుడు కేంద్రంలో కూడా కేంద్రంలోకి వస్తున్నా నేను అంటే అత్యంత కీలక పాత్ర. ఇప్పటికే మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేయడం, ఎన్డీఏ కన్వీనర్ గా ఆయన్ని తన పాత్ర పోషించమని కూడా చేయడం జరిగింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ కి మంచి కన్వీనర్ కింద అడిగారా? ఒక అమరావతికి కూడా కాదు ఎన్వీఆర్, నేను అనుకోలేదు ఎన్డీఏ కన్వీనర్ వస్తున్న న్యూస్ ప్రకారం నేను చెప్తున్నాను. వాళ్ళు అదాని గారు ఒప్పుకోరు కదండి. గౌరవ ప్రధానమంత్రి ఈ దేశానికి అదాని గారు అనుకుంటున్నాను. కానీ అత్యంత కీలక పాత్ర అయితే పోషించబోతున్నారు కేంద్రం. డెఫినెట్ గా 1996లో జనాలు ఇప్పుడు ఎవరు అనుకున్నా చక్రం తిప్పారు. పెద్ద చక్రం చిన్న చక్రం వెళ్ళి చూసుకోమనండి. నేను 1 సారి చెప్పాను లాస్ట్ ఎలక్షన్ కూడా. 96లో చక్రం తిప్పారు. ఎవరు ప్రధానమంత్రులుగా ఉండాలో ఆ తర్వాత మన వీరప్పుడు కూడా బీజేపీ ఉన్నప్పుడు కూడా ఎవరు రాష్ట్రపతిగా ఉండాలని నిర్ణయించిన వ్యక్తుల్లో ముఖ్యుల్లో ఒకరు చంద్రబాబు నాయుడు గారు. ఎస్ 95 తర్వాత మళ్ళీ 2024లో
మళ్ళీ అలాంటి అవకాశం అంతటి లేదండి. ఆ రోజు వాజ్పేయి గారు లాంటి ఉదాత్తులు ఉన్నారు. ఆ కానీ ఈ రోజు రోజు ఫలితాలు చూస్తే ఐకే గుజరాల్ గారు అందరూ ఈ మాట వినేవారు. చంద్రబాబు నాయుడు గారి మద్దతు కోసం అటు ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి కూడా ఇవాళ వాళ్ళు ఆఫర్ చేశారంట. నేను టైమ్స్ లో చూస్తున్నాను. ప్రత్యేక హోదా ఇస్తాం, మీరు వచ్చేసేయండి. ఆంధ్రప్రదేశ్ భావితరాల కోసం నేను జనసేన పెద్దలతో కూడా మాట్లాడాను. వాళ్ళ శ్రీనివాస్ గారు ఖచ్చితంగా ఇవాళ మన కండిషన్ పెడదాం. పూర్వం లేదు పరిస్థితి. ఇవాళ మా బాస్ చెప్పాడు కళ్యాణ్ గారు, ఇవాళ పరిస్థితి వచ్చింది మనకి, కండిషన్ పెడదాం. అది లేకపోతే కనుక మనం ఉన్న ఈ 2-3 లక్షల కోట్లు వస్తుంది. దాంతోపాటు భావితరాలు ఎంత పెద్ద బ్రహ్మాండం చేరిన ఇండస్ట్రీస్ రావు. భావితరాలు మళ్ళీ వాళ్ళు సెలాల్సిన పరిస్థితి. ఏదో 4 ఇండస్ట్రీలు పెట్టామనుకుంటాం తప్పితే తూతు మంత్రంగా ఎవరు వస్తారండి? 2027 మార్చి వరకు దాంట్లో ఇన్సెంటివ్స్ కొనసాగుతున్న ఈశాన్య రాష్ట్రాలకు ఇవాళ మాట్లాడారు. అఖిలపక్షం వేద్దామండి అన్నారు. పాజిటివ్ రియాక్షన్ ఫ్రమ్ జనసేన పార్టీ. అందువల్ల నాకు ఆశగా ఉంది. ఆ కండిషన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి క్యాపిటివ్ మైన్స్ కేటాయించుకుని ఏం కావాలి? చంద్రబాబు గారి రాష్ట్రమే కదా. ఇవాళ హోదా విభజన హామీల మీద సరే ఒక 1% 5% తగ్గుతాయి. ఖచ్చితంగా ఆ పేరే పెట్టాలంటారు, ఇంకో పేరు పెట్టుకోవచ్చు. ఇన్సెంటివ్స్ కానీ రాయితీలు కానీ విభజన హామీలు రాయలసీమ ఉత్తరాంధ్ర కానీ తెచ్చుకోగలిగితే అద్భుతమైన అవకాశం చరిత్ర మిగిలిపోతారు. మళ్ళీ మన స్క్వేర్ వెనక బయలుదేరండి. 10 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ విభజనప్పుడు పరిస్థితి ఎలా ఉందో అప్పుడు ఉమ్మడి రాజధాని అని ఉండేది. ఇప్పుడు ఆ రాజధాని కూడా లేదు. 1,43,000 కోట్లు ఉమ్మడి ఆస్తులు రావాలి. దాని గురించి మాట్లాడట్లేదు. ఇవన్నీ వాళ్ళన్నీ సాధ్యమవుతాయని నా భావన. ఎందుకంటే ఆయన ఒక్కళ్ళే కదండి, ఆయనతో పాటు మిగతా అందరూ కూడా ఉంటారు. ఆయన హూ ఈజ్ యువర్ ఫేవరెట్, నీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరని స్టాలిన్ గారిని 1997లో అడిగినప్పుడు ఇష్టమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని చెప్పారు ఆయన. ఫ్యాక్ట్ అది. సరే ఏదేమైనా వాళ్ళ ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ రెప్యుటేషన్ అండి. మొత్తం జాతీయ స్థాయిలో తెలిసిన రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు. సౌత్ ఇండియాలో స్టాల్వాట్ లీడర్ ఆయన వాళ్ళ. కానీ నేను దయచేసి వారికి ఇన్ఛార్జ్ చేస్తాను, ఉత్తర భారతీయ జనతా పార్టీ నమ్మొద్దు. మిమ్మల్ని ఎవరు జైల్లో పెట్టించింది ఇక్కడ నెంబర్ కోసం వేరే వాళ్ళైనా, ఒక దక్షిణాదిన స్టాల్వాట్ లీడరు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేసిన వారిని అరెస్ట్ చేసిన దాంట్లో కేంద్రంలో మోషాగారుల హస్తం లేదంటే నమ్మటానికి ఎవరో ఇక్కడ నమ్మటానికి సిద్ధంగా లేరు. మిమ్మల్ని భయపెట్టి రేపొద్దున హేమంత్ సోరెన్, కేజ్రీవాల్ గారిని చూపించుకుని దగ్గర పెట్టుకుని రౌడీ మామూలు వసూలు చేశాను. 0.5% ఉన్న వాళ్ళకి 6 పార్లమెంట్ సీట్లు, పైగా అడిషనల్గా 2 పార్లమెంట్ సీట్లు. నంద్యాలను తెన్నేటి కృష్ణప్రసాద్ గారిని తెలంగాణ బీజేపీ నేత వారికి అక్కడ బాపట్లు ఇచ్చారు. మంచి వ్యక్తి కానీ చెప్తున్నానండి, ఇన్ని సీట్లు 25% మినిమం, 35% సీట్లు, 0.5% ఉండాలి. ఇది రౌడీ మామూలు కాగా ఉంటారు, మామూలుగా అంటున్నానండి. కానీ పూర్వం లేదు. ఇవాళ మంచి పదవులు వస్తాయి. ఎలాంటి పాత్ర పోషించబోతారో ముందు రోజు కేబినెట్ గా మంచి పదవి. ఎందుకంటే లాస్ట్ టైం ఏమి ఇచ్చారండి. మరో పక్క మనం తీసుకున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో చెల్లెలు దూరం అయిపోయారు, కన్న తల్లి దూరం. ఇది ఓడిపోవడానికి ఇది కూడా కారణం. దూరం కావటం కాదు, ఆవిడ ఇక్కడ ప్రధానంగా చెంగు పట్టుకుని చెంగు తీసి నేను నెగిటివ్ రావడానికి కూడా కారణం సొంత చెల్లెని కూడా ఆ విధంగా తిట్టించారు. ఇప్పుడు వాళ్ళే కదండి తిరిగి తిట్టింది. ఇవాళ ఎవరు ఉంటారంట అమెరికాలో అని జగన్మోహన్ గారు. అందుకని అతి వాళ్ళతో చాలా ప్రమాదం అని చెప్తున్నాను నేను. ఇవాళ ఒక నాయకుడిని తిట్టి అతి చేసి మళ్ళీ అవతల నాయకుడిని తిట్టి అతి చేసి వాళ్ళతో ఎప్పుడైనా ప్రమాదకరం ఏ పదవులు ఉన్నా. ఇవాళ అమెరికాలో ఉన్నా తిరిగి నేను రాత్రి ఆ వీడియో చూశాను. వాటికి భయంకరంగా తిట్లు తిడుతున్నారు. బ్రాండ్ అంబాసిడర్. నేను ఇంకోళ్ళని అడగాను, ఒక సినిమా ఎక్స్ ఆవిడ, వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్లు అండి ఆ పార్టీకి. శ్రీరెడ్డి సరే పేర్లు నేను ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ది నేమ్స్. సోషల్ మీడియా వేదికగా సరే ఎవరో పంచప్రభాకర్ గారి సంగతి చెప్పాను నిన్న. ఆయన ఏం మాట్లాడారు? ఎంత అవమానకరం మాట్లాడారు. అమరావతి లేడీస్ గురించి ఏం మాట్లాడారండి? ఏం మాట్లాడారు ఆయన? ఇక్కడ కొన్ని విషయాలు తీసుకుంటే వాళ్ళు ఎవరు ఉండరా? నీళ్లలో మహిళలు ఉండరా? ఇవాళ ఆఖరికి న్యాయమూర్తి మీద ఏం చేశారు? న్యాయ వ్యవస్థల మీద, న్యాయమూర్తుల మీద ఏం వేశారు? వాళ్ళు ఆ లుకౌట్ నోటీస్ ఇస్తే వాళ్ళు కూడా పట్టరాట్లేదు. సరే, అందుకని నేను అనేది ప్రతి ఒక్కళ్ళు వ్యవస్థలను దుర్వినియోగం చేస్తే ఆ వ్యవస్థలు మిమ్మల్ని కాపాడవు, మిమ్మల్ని కాటేస్తాయి. తర్వాత వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేను పునర్నిర్మాణం అన్న కానీ మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లాస్ట్ 10 సంవత్సరాలు ముందర చంద్రబాబు నాయుడు గారు కొంత కృషి చేశారు, కానీ సాఫ్ట్వేర్ రంగంలో సరిపోదండి అది. దాంట్లో చాలా గట్టిగా, ఎందుకంటే వాళ్ళు 2,000 కోట్లు కూడా లేదు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్. కర్ణాటకలో 4.5 లక్షల కోట్లు, తమిళనాడులో 3.5 లక్షల కోట్లు, తెలంగాణలో 3 లక్షల కోట్లు చేరుకుంటుంది. ఇవాళ ఈ 10 సంవత్సరాల పాలనలో 2019 చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినాటికి వచ్చే నాటికి ఇవాళ నాటికి పెద్ద డెవలప్మెంట్ లేదు. అందువల్ల ఫోకస్గా ఉండాలి ఈసారి. విత్ డ్యూ రెస్పెక్ట్ దెమ్, మనకి ఏం కావాలి, ఇన్సెంటివ్స్ ఏం కావాలని ఫోకస్గా ఉండాలి. ఇవాళ కొట్టిన దెబ్బ, వాటర్ కొట్టిన దెబ్బ అహంకారానికి ఎగ్నిస్ట్ కొట్టాడు. జరిగింది. తెలంగాణలో కంటే
తెలంగాణలో కేసీఆర్ గారు హామీలు ఇవ్వటంలో ఫెయిల్ అయిపోయారు. ఆయన ఓడిపోవడానికి ముఖ్యమైన కారణాలు 3 ఉంటే ఒక కారణం దళిత బంధు. ఈటల ఆంధ్ర గారిని పెట్టడానికి దళిత బంధు ప్రతి కుటుంబానికి 10 లక్షలు సాధ్యం అండి. అది ఒక దళిత బంధు 2 బెడ్రూమ్ హౌస్ ప్రతి కుటుంబానికి సాధ్యం. అది ఇమీడియట్గా ఏమైంది, ఒక 2% 5% ఇస్తే మిగతా 95% యాంటీఆర్. అదొక కారణం. రెండో కారణం అహం కుటుంబ పాలన, మొత్తం అంతా ఆయన మీద దగ్గర కేంద్రీకరించబడిపోవటం. ఈ 2 ఇప్పుడు ఇది కనెక్టెడ్ ఈయనకి. మూడోది పథకాలు ఈయన ఇవ్వట్లో ఫెయిల్ అయినా ఆయన ఇచ్చారు. సరే ఏదైనా సరే కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్కడ ఉంది, ఇక్కడ ప్రాజెక్టులు ఎక్కువ టేకప్ చేయలేదు. దాంట్లో అద్దరి ఇక్కడ ప్రాజెక్టులు కూడా టేకప్ చేయలేదు కేంద్రం. అందుకని నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి 2-3 చెప్తాను, ఉత్తర భారతీయ జనతా పార్టీతో జాగ్రత్తగా ఉండండి. వచ్చే 2 సంవత్సరాల తర్వాత నేనేం రాశానో అన్ని నిజమవుతున్నాయి. ఆపరేషన్ బిర్డాలో కనుక మీరు చిక్కుపోతే మళ్ళీ కులం పెట్టి మతం పెట్టి 2029 నాటికి ప్రధాన ప్రతిపక్షంగా అది వచ్చే అవకాశం ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు మేనిఫెస్టో పెట్టవయ్యా సంతకం అంటే మేము మా రాష్ట్రాలకు మేనిఫెస్టో ఇవ్వమన్నారు. మహారాష్ట్రకి ఎలా ఇచ్చారు? అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగట్లేదు. పచ్చి అబద్ధాలండి వీళ్ళు. ఇవాళని మేము నిలదీసేవాళ్ళు ఉన్నాం ఉత్తర భారతీయ జనతా పార్టీని. నేను ఇంతకుముందు చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు కావాలి, కళ్యాణ్ గారు కావాలి, శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు, జగన్ గారు అందరూ తప్పినా తెలుగు బిడ్డలు అన్నాం. ఇవాళ మళ్ళా చెప్తున్నాను, 2014లో ఏం పెట్టానో ఏం అక్షరాలతో మార్చకుండా నా దగ్గర ఉంది. సోషల్ మీడియాలో పంపించింది మీ దగ్గర ఉంటుంది. మీరు 4 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత పొగబెట్టి పంపించి వేధించి అప్పుడు చూస్తారు. ఈ చంద్రబాబు నాయుడు గారు సీజన్ పొలిటీషియన్ కాదు, కొనాలు తట్టుకున్నారు. అవతల జగన్ గారి దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని తర్వాత పంపిస్తే, జగన్ గారు ద్వివేది గారిని, గోపాలకృష్ణ ద్వివేది గారిని పంపిస్తే ఆ రోజు జగన్ గారు ఆనందపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ తన సెక్రటరియట్లో తన నేల మీద కూర్చుని హక్కుల కోసం ధర్నా చేయాల్సి వచ్చినప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఏం మాట్లాడారో తెలియదండి. అప్పుడు మాత్రం చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మీకు జరుగుతుంది, మీరు ఇప్పుడు ఆనందపడుతున్నారు, రేపొద్దున ఇదే జరుగుతుందని చెప్పా. ఖచ్చితంగా అదే జరిగింది. అనుభవించు రాజా. నేను చెప్పింది ఆ రోజు చెప్పకపోతే పొరపాటు. నేను చెప్పాను ప్రతి ఒక్కళ్ళకి. ఇవాళ ఇంకోసారి కూడా చెప్తానని. ఇవాళ ఎల్వి ప్రసాద్ కావచ్చు, ప్లస్ సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, రమేష్ గారు కావచ్చు, చాలా మంది ఐఏఎస్లు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని వేధించలేదండి. ఇప్పుడు లక్ష్మణరెడ్డి గారని ఉన్నారు, జన చైతన్య మంచి వ్యక్తే. మద్య నిషేధ ప్రచార కమిటీ కింద మంచి హోదా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దాని గురించి ప్రచారం చేయాలి. సార్ ఇంకొకటి, కానీ ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద? ఆయన ఇవాళ మారారు అనుకోండి. మద్యపానం కూడా చాలా ఎఫెక్ట్ చూపించింది, కానీ చాలా మంది తాలిబోట్లు తెగిపోయాయి. ఆ బాధ, ఆ శాపాలన్నీ తగిలాయని చెప్పి కూడా ఇప్పుడు అంటున్నారు చాలా మంది. బయటకు మద్యం ఎఫెక్ట్ కూడా ఒకటి ఉందండి. కానీ చీప్ లిక్కర్ అంటే నేను అన్నీ మాట్లాడితే మళ్ళీ ఇబ్బంది అవుద్ది. ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎంపీ క్యాండిడేట్లు కూడా జగన్ గారితో కలిసి మద్యం వ్యాపారం చేసిన వాళ్ళు డైరెక్ట్గానే ఉన్నారు. వ్యాపారం చేసిన అంటే దాంట్లో ఇద్దరు. అందుకని అందరికీ ఆల్రెడీ అని కాదు, మద్యం మహమ్మారి పెరిగిపోయి రక్కసిగా మారింది మాత్రం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. చీప్ లిక్కర్ వచ్చి నేను ప్రెసిడెంట్ మేడలో స్పెషల్ ట్రేడర్స్ అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఉండగా పెట్టారని జీవో చూపించారు. నేనన్నా ఎవరు ప్రచారం చేశారు? అది దాంట్లో తాగే లిక్కర్ ఏంటి? ఆ లిక్కర్ మద్య నిషేధం అనేది ఇంకోసారి చెప్తున్నా అండి, సాధ్యం కాదు ప్రస్తుత పరిస్థితి. మనదేం దేశం కాదు ఇది. మనకన్నా కస్టమ్స్ చెక్ పోస్టులు గట్టిగా ఉండవు. మద్య నియంత్రణ అనేది సాధ్యం. మద్య నియంత్రణ చేయాలి. దాన్ని పక్కగా కంప్లీట్గా తొంగలో దొక్కి దాన్ని ఒక ఆదాయం వనరుగా, రాష్ట్రానికంటే వేరే సంగతి, సొంత ఆదాయం వనరుగా మార్చుకున్నప్పుడు రేపు పొద్దునే బయటకు వస్తాయండి. కానీ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, కొత్త రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఖచ్చితంగా హోదా విభజన మీద దృష్టి పెట్టండి. రెండోది, ఇక్కడ ఏదైతే తప్పులు చేశారో దాన్ని సవరించండి. కానీ వచ్చే సంవత్సరం పాటు వాళ్ళని తిట్టుకుంటా గడిపేయడం కాదు. ఏం చేయాలో హామీలు ఇచ్చి అమలు చేసి భావితరాలకు ఏం చేయాలో దాని మీద దృష్టి పెట్టమని హోదా విభజనాలు ఇస్తే రైట్ ర్యాలీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోండి. వాళ్ళు మీ చేతుల్లో వాళ్ళు ఉన్నారు, కేంద్రం ఉంది. వాళ్ళు కాకపోతే నితిన్ గడ్కరీ గారిని మార్చమానండి. మీ చేతిలో ఉంది. మోడీ గారికి మీకు జీవితంలో పడద్దు. ఆయన మీ బాడీ లాంగ్వేజ్ ఆ రోజు సభలో, మొదటిసారి సభలో చిలకూరుపేట అనుకుంటా కదా, వచ్చినప్పుడు చూసాము. మళ్ళీ అందరూ వీడియో వేసి చూసుకోండి. ఈయన ఎంత వినయంగా మాట్లాడుతుంటే ఆయన మొహం కూడా చూడని పరిస్థితులు, ఆయన కళ్ళల్లో చూడండి ఎంతటి అహంకారం ఉందో. 2002లో చంద్రబాబు నాయుడు గారు అవమానం చేశారు, నాకు అపాయింట్మెంట్ కారులో ఎక్కుతారన్న ఏపీ భవన్ నుంచి ఎయిర్పోర్ట్ కూడా అవకాశం లేదని మైండ్లో పెట్టుకుని ఉండొచ్చు ఆయన. కానీ ఆ తర్వాత నీ కొడుకు మీద ఆయన మీద ఒక ఏటీఎంగా మారిపోయిన చాలా దారుణంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అది సెటిల్ అయ్యే ఇష్యూ కాదు. ఆదాని గారి మనుషులు ఉంటే కనుక చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రానికి మంచిది కాదు. నేను చెప్తున్నానండి. ఎస్, ఏం తప్పేంటి డిమాండ్ ఆయన పార్టీ విషయం అయితే ఏంటి సార్? ఫైనల్ కూడా చెప్పండి. అంటే ఆయన మారాలి. ఏ నితిన్ గడ్కరీ సన్నిహితం ఉంది కదా. వైఎస్ఆర్సీపీ ఇంత ఘోరమైన ఓటమి వెనక కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవచ్చు, ఆయన పక్కనుండే
టీంని కూడా మనం భావించవచ్చు. అంటే అటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, యూ నేమ్ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ అబౌట్ యూ. నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పండి, నీ గురించి నేను చెప్తానని ప్రోవర్బ్ ఉంది ఇంగ్లీష్లో. ఈయన క్యాండిడేట్స్ ఎవరండి బయటకు వచ్చి రోజు మాట్లాడేది? ఒక అధికార ప్రతినిధి అంటే ఒకప్పుడు తెలుగుదేశానికి ఉమ్మారెడ్డి గారు, పయ్యావుల కేశవ్ గారు, పర్తని ఉపేంద్ర గారు వీళ్ళందరూ ఉండేవారు. చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక హోదా ఉండేది అధికారి. అలాంటి సరే దాంట్లో కూడా ఇవాళ ఎవరండి మాట్లాడేది? సకల శాఖ మంత్రి ఎవరండి ఆయన? సజ్జల. ఏంగా ఆయనకి ఏంటండి సంబంధం? నాకు అర్థం కాదు. పార్టీ గురించి ఆయన మాట్లాడతారు, గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన వారంట్లు ఆయన ఇష్యూ చేస్తారనుకుంటా, మా మీద చేయించింది ఆయన అనుకుంటా, తెలియదు, నేను చెప్తున్నానండి. అసలు ఆయనకేంటి? ఆయన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, చీఫ్ సలహాదారు. ఆయన సకల శాఖ మంత్రిగా ఆయన పేరు. ఇవాళ ఇంకొకసారి కూడా చెప్తున్నాను, వాళ్ళ పక్కన ఎవరైనా మాట్లాడేది అంబటి రాంబాబు గారు. ఆయన చెప్పారు సంబలాల రాంబాబు అని. ఆయన మాట్లాడిందండి ఒక మాజీ ముఖ్యమంత్రి గారి భార్య మీద పరోక్షంగా. కానీ నేను దొరకకుండా మాట్లాడానని తెలియదు, కానీ జనాలకు దొరికిపోయారు. జనాలు గమనిస్తారండి. అలాగే పేరు నాని గారు చాకచక్యం లేదు, కంపేరిటివ్ విత్ దిస్ అదర్ పీపుల్ అంటే పేరు నాని గారు కొంత చాకచక్యం మాట్లాడతారు, అసభ్యంగా లాంగ్వేజ్ లేకుండా. కోనసీమకి వెళ్ళి 4 రోజులు ఉండొచ్చుంటున్నారు, ఆ వ్యంగ్యం అంతా వచ్చింది ఆయనకి. తర్వాత ఇక కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే మన అంత మంచిది. అలాగే శ్రీమతి రోజా గారు, ఆవిడ ఏం మాట్లాడారు? చెవిరెడ్డి గారు. ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళ అధికార ప్రతినిధుల. ఇవాళ ఖచ్చితంగా వీళ్ళ ఎఫెక్టే కాకుండా అది ఒక స్థాయి, కింద స్థాయిలో నాయకులు ఎవడు రాని మీద పడి దౌడులు చేయటం ఎవరు చేసినా తప్పు కాదండి. నేను అచ్చెన్నాయుడుగా చెప్పాను, ఆ రోజు చిన్న గోడ మీద నర్సీపట్నం అయ్యన్ పాత్రుడు గారి ఇంటి మీదకి ఏంటండి? ఎవరినండి అసలు ఎవరిని వదిలేరండి? ఆ పులవర్తి నాని గారి మీద దాడి ఏంటండి? ఇది ఇవన్నీ కూడా చాలా అమానుషంగా ఇబ్బందులుగా పట్టే విధంగా జరిగినాయి. అందుకని ప్రజలు దర్శించరు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలి, తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలి, ఆ పేరే వినపడకూడదని చెప్పి ఆయన చెయ్యని ప్రయత్నం అంటూ చేయలేదు. తెలుగుదేశం కెరటం లాగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇంత ఘన విజయం సాధించింది. నిజంగానే ప్రతిపక్షం లేకపోవడం కోరుకోవటం ఎంత శ్రేయస్కరం రాష్ట్రానికి? బలమైన ప్రతిపక్షం ఉండాలి. కానీ మీరు అనుకుంది, ఐ బెగ్ టు డిఫర్ విత్ యూ. 2000 అప్పుడు 17-18 స్థానాలు వచ్చినప్పుడు ఒక స్థానం తీసేస్తే ఆయనకి ప్రతిపక్ష హోదా పోవచ్చు. ఆ 151 ఎవరన్నా ఒకటి ఏం చేశారంటే అదర్ ప్రతిపక్ష పార్టీ ఇక్కడ స్థానిక పార్టీ ఉండాలి. నేను చెప్పానండి అందరికీ. కేసీఆర్ గారికి ఆ జ్ఞానం లేకుండా ఆ బీజేపీ లాంటి మహమ్మారిని తీసుకొచ్చి నెత్తిమే కూర్చోబెట్టుకున్నారు. ఎప్పుడు కూడా ఇంకో ప్రతిపక్ష పార్టీ ఇక్కడ ఉండాలి, స్థానిక పార్టీ, లేదంటే వచ్చేస్తుంది బీజేపీ. అందువల్ల ఆ విషయంలో ఆయన దుర్మార్గాలు అరాచకంగా ప్రవర్తింపజేశారు. కానీ ఈ విషయంలో ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడు గారు గురుండి తీయటం కాదండి. ఇవాళ అందుకని సరే ఇదేమైనా ఇవాళ ఆయన వాళ్ళు మాట్లాడతా అప్పుడు దెబ్బ కొట్టాను తీసుకున్నాను నంద్యాల బై ఎలక్షన్ అప్పుడు మాట్లాడారు కదా, ఇంకా ఆయనలో ఉన్నట్టుంది. ఆ రోజు పరిస్థితులు ఈ రోజు పరిస్థితులు. ఆ రోజు సింపతి ఉందండి ఆయన మీద. జైలుకి వెళ్ళి వచ్చినాడు, ఒకసారి తండ్రిని కోల్పోయినాడు, ఒకసారి అవకాశం ఇద్దాం అనుకుంటే 2014లో ఓడిపోయినాడు. ఇన్ని ఆయన మీద తల్లి చెల్లి తిరిగినారు. ఇవన్నీ కూడా ఆయన మీద సింపతి పనిచేసింది. ఆ సింపతి కార్డు వాడేశారు. పదే వాడతాను కదా, ఏటీఎం కార్డు కాదండి, నా అభిప్రాయం అది. అందువల్ల ఆయన ఒకటి ఒప్పుకుంటాను, చాలా గౌరవంగా అభినందించారు ఎవరిని నెగ్గిన వాళ్ళని. భారతీయ జనతా పార్టీ కూటమంటూ అభినందించి సరే మంచిదన్నారు. కానీ ఆయన ప్రజలు ఎందుకు మోసం చేశారని అన్న కానీ ఎందుకు నేను ఇంతమందికి ఇచ్చాను ఎందుకు చేయలేదు అక్కమ్మలో చెల్లెమ్మలో ఆలోచించుకోవాలి ఆయన. మీరు ఒక మనిషికి ఇచ్చి ఇది ప్రజాస్వామ్యం, బానిసలో ఉండమంటే ఉండరు, హక్కు ఉండాలి. అలా మీతో వచ్చి ఎవరు మాట్లాడుతున్నారండి? వెళ్ళి లోపలికి వెళ్ళి ప్యాలెస్లో కూర్చుంటే ఒక సర్వదర్శనం కావాలంటే సకల శాఖ మంత్రి గారిని పట్టుకోవాలి. ఇంకెవరు లేరు, పరదాలు కట్టుకుని తిరుగుతారా? వస్తే చెట్లు కొట్టేస్తారా? ఏమన్నా ఆశ్చర్యకం అండి? ఏంటి సార్ చెట్లు కొట్టేయటం? అంటే చెట్లలో కూర్చుని ఈయన మీద ఎవరన్నా ఏదన్నా చేస్తారని భయం. నిజంగా అంత ప్రాణభయం అండి ఆయన ప్రజలు దొరికారా? ప్రాణభయం మరి ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఉందో ఎవరి నుంచి ఉందో తెలియదండి నాకు. ఆయన ప్రాంతం నుంచి కూడా నేను పులివెందులు వచ్చాను కూడా ఆ ప్రాంతానికి మొత్తం ప్రేక్ష ముద్ర వేయలేం. కానీ బట్ ఆయన మరి ఎవరు సలహాదారులు అలా ఉంటేనే బాగుంటుందని చెప్పి దిక్కుమాల సలహాదారులు ఎవరున్నారో తెలియదండి. లేకపోతే ఆ కోడికత్తి ఇచ్చిన ఎవరు ప్రశాంత్ కిషోర్ గారు, ఇంకోటి చూసాం ఇవాళ గులకరాయి ఇచ్చిన, నాకు తెలియదు గులకరాయి ఎవరు ఇచ్చారనేది, బట్ కేసులు చెప్తున్నాను రేపు ఎల్లుండో. బట్ అన్ఫార్చునేట్లీ ఒకటి చెప్తున్నా, ఈ ఎన్నికల దౌర్భాగ్య పరిస్థితులు జరిగిన ఎన్నికల్లో కనబడుతున్నాయి. సైకో శాడిస్టు, నీకు 4 పెళ్లిళ్ళు 4 పెళ్ళాం నువ్వేరా? రైతుల సమస్యల మీద, భావితరాల మీద, లెట్ అస్ బి హానెస్ట్ అండి.
సింగభూమి దగ్గర జరిగితే ఎవరు మాట్లాడారా? కానీ ఒకటి మాత్రం చెప్తున్నవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు షర్మిల గారు తానికి ఎంత వచ్చిందో ఓటింగ్, నేను రాహుల్ గాంధీ గారు తర్వాత ఆశ్వాసం ఇచ్చిన తర్వాత 2 రాష్ట్రాల్లో పక్కన దాదాపు 10 కిలోమీటర్ల బార్డర్లు 2 స్టేట్స్లో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఇంపాక్ట్ పడిన తర్వాత పూర్వం 1.24% అలా ఉండేది, ఒక డబుల్ అప్పటికే అయి ఉంటుంది వీడు రావడానికి ముందే. పైగా ఆవిడ వచ్చారు, వచ్చిందా డెఫినెట్గా ఆవిడ జగన్ గారికి హారం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది తెలియదు కానీ ఆవిడ డిపాయిట్ మన ఇక్కడ మాట్లాడడం డిపాయిట్ పోతుందని చెప్పి ఐ థింక్ షీ విల్ నాట్ గెట్ దట్. ఏదండి డిపాజిట్ కూడా రాకపోవచ్చు ఇప్పుడు కూడా నేను, కానీ ఆవిడ డ్యామేజ్ డబ్బులు ఖర్చు పెట్టి, కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో 173 మిగతా క్యాండిడేట్లకి ₹1 కూడా పంపించలేకపోయారు. అటు రేవంత్ రెడ్డి గారు, డీకే శివకుమార్ అండగా ఉన్నా ఒక్క ఎమ్మెల్యే ఇంటర్వ్యూ చేయండి మీరు, ఎంపీలు ఎమ్మెల్యేని. ఒక 24 మంది ఎంపీలు ఉన్నారు కదా క్యాండిడేట్స్. శీలం గారు అంటే కొంచెం మిగతా వాళ్ళు అంటే పల్లంరాజు గారు అంటే సీనియర్స్ మోస్ట్, వాళ్ళు కాదన్న కానీ మిగతా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయండి మీరు, ఏమొచ్చిందో వాళ్ళకి. ఒక ఎమ్మెల్యేల గురించి చూడండి ఏం చేశారు అంత పెద్దగా ఉంటే. అందుకని నా అభిప్రాయం ప్రకారం ఆవిడ ప్రాపర్గా ఆ పార్టీని నడిపించడం కానీ, లేదంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ మీద గట్టిగా పోరాడే సత్తా కానీ వారు ప్రదర్శించలేదనుకుంటున్నాను. దాదాపు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే పరిస్థితి అయితే కోల్పోయారండి. పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటుంది మరి రాష్ట్రంలో? ఎలా ఉంటుందంటే, మీరు రఘురామకృష్ణరాజు గారి ఫ్యాన్స్ కొంతమంది మాట్లాడుతున్నారు, హలో బ్రదర్ లాగా లైట్ ఊపుతారు, ఆయన తీసుకెళ్తారు. ఐ డోంట్ థింక్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ కోపం వస్తే నిర్లక్ష్యంతో చంపేస్తారు, కంటి చూపుతో చంపేస్తారంటారు, కానీ ఆయన కత్తులతో చంపడం ఫ్రాక్షనిస్టం ఆయన అసలు లేదండి ఆయనకి. కానీ లోకేష్ గారు అయితే రెడీగా ఉన్నారు కదా. లోకేష్ గారు అయితే చెప్పారు కదా, మా నాన్నగారు రాముడు, నేను మూర్ఖుణ్ణి, నేను వదలను అన్నారు. అలా ఎవరు ఇప్పుడు భార్యనంటే తల్లినంటే ఎవరు ఊరుకుంటారండి? కడుపు 2కు రగులిపోతుంది. అంటే ఇప్పుడు ఆవిడ గట్టిగా మాట్లాడడం అది వేరు, కానీ ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడిన సమయంలో ఏ కొడుకు ఊరుకుంటాడు? వై షుడ్ తండ్రి ఏడిసిన తర్వాత కొడుకు ఊరుకుంటాడా? ఎవరిని పెట్టుకుని మాట్లాడుతున్నారు? ఐఎమ్ నాట్ సపోర్టింగ్ టీడీపీ, విలువల గురించి మాట్లాడుతున్నా. ఎవరిని తప్పిన ఆ రోజు దివాకర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక బుద్ధి పదం వాడినప్పుడు తప్పని చెప్పాను, ఇది కూడా చెప్తున్నాను. చూద్దామండి ఏం జరుగుతుందో. నేను అనుకుంటా ఉన్నాను రాష్ట్రం బాగుండాలి, దేశంలో ఇవాళ తిరిగి మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత, అంతే కదండి, దాదాపు 29 సంవత్సరాల తర్వాత తెలుగోడు మళ్ళీ చక్రం తిప్పే రోజు రావాలని కోరుకుంటున్నా. వచ్చింది దాన్ని జాగ్రత్తగా చారిత్రాత్మక తప్పిదం చేయకుండా, ఆయనకు కూటమి కట్టే లక్షణాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఆవిడకెళ్ళి 10 మందిని కలుపుకుంటారు, కానీ అక్కడ ఉంది వాజ్పేయి గారు కాదు, టక్కు టమార గజకర్ణ గోకర్ణ ఇంద్రజాల మహేంద్రజాల జరిగిన ఆదాని గారు ఇక్కడ ఉంది, ఆదాని గారి మనుషులు. కానీ చివరి ప్రశ్న సార్, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడినట్టు చరిత్రలో కనపడలేదు. అవునండి, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కానీ మోడీ గారు ఒక్కళ్ళే బాగుపడుతున్నారు. 500 టికెట్ ఉన్నదాన్ని ₹1000 చేశారు, 2000 టికెట్ ని దాదాపు 6000 చేశారు, 3000 టికెట్ శ్రీవాణి డబ్బులు 10. నేను కూడా శ్రీవాణితో వెళ్ళానండి, రికమెండేషన్ చేయించుకున్నాం. శ్రీవాణితో వెళ్ళొచ్చిన ఎంత వచ్చింది అంటే లెక్కలేమంటే డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇవాళ వెంకటేశ్వర స్వామితో మీరు అంత కరెక్టే, చాలా పవర్ఫుల్ దేవుడు అండి. కానీ ఒకటే మీకు ఆయన దేవుడి ముందు ప్రమాణం మాకు హామీ ఇచ్చిన, ప్రత్యేక హోదా హామీ ఇచ్చిన మోడీ గారి సంగతి కూడా ఒకసారి వారు చూడాలని కోరుకుంటున్నాను. నేను వెంకటేశ్వర స్వామికి ఒకటే కోరుకుంటున్నాను. పట్టు వస్త్రాలు సమర్పించడానికి కూడా తిరుమల వెళ్లకుండా ఇంటి దగ్గరే సెట్ అయిపించుకొని, అది వేరేది. పట్టు వస్త్రాలు మామూలుగా సమర్పించారు, భార్యతో వెళ్ళలేదు. కానీ ఇది ఒక ఆ రోజు కార్యక్రమం చేయడానికి మాత్రం ఇంటి దగ్గర సెట్ చేయించుకుని చేయడం జరిగింది. అదొకటే కాదండి, ఇవాళ దేవాలయాల విషయంలో కానీ మిగతాది కానీ, అంటే నేను ఆమె నాటే ఫనటిక్, ఎంతటి ఆ యొక్క వివక్ష చూపించడం అనేది అబ్సల్యూట్లీ కాదు. ఇంకోటి కూడా, గ్రామాల్లో ఇంకో క్రిస్టియానిటీ పెరిగిపోతుందని నేను హితవా దృక్పథంలో ఉంటాను, ఆధునిక హిందువుగా ఉంటాను, గంగా గోదావరి ప్రవహణ అద్భుత జీవన విధానం నా హిందూ మతాన్ని భావిస్తాను, కానీ విద్వేషం లేను దాన్ని. కానీ అక్కడ ఏదైతే నేను మొన్న వెళ్ళినప్పుడు అరకులో పాడేరు, పాలకొండ, సాలూరు ఇవన్నీ వెళ్ళొచ్చానండి. వెళ్ళొచ్చినప్పుడు దాదాపు అంటే తొప్పన్న 70% 80% కన్వర్షన్ అయిపోయారు. తప్పు అంటలేదు, బలవంతంగా అయితే తప్పు. మరి పిల్లల బలం అంటే నేను మనిషి మతం మార్చడం మనిషి ఇష్టం, కానీ బలవంతం మార్పిడిలు ఎందుకు జరుగుతున్నాయని చూసుకోవాలండి. ఇఫ్ ఇట్ ఇస్ సో, సరే ఏదేమైనా వాళ్ళు మతం మార్చుకోవడం తప్పండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళు బాగున్నాయి. ఎందుకు ఒక ఇంటి 2 3 మతాల కూడా చూశాను. సరే మొత్తం మీద జరగాల్సింది జరిగింది. సార్ ఇదే గిన
రాష్ట్రంలో కులాల చిచ్చు ఏ విధంగా తయారైపోయిందో మనం ఈ ఎలక్షన్లో చూసాం, ఈ 5 సంవత్సరాలు చూసాం. ఒకవేళ ఇదే కానీ కొనసాగుంటే రాష్ట్రం ఎలా అయిపోయేది సార్ అంటే ఏం చెప్తారు? రాష్ట్రం ఇంత కుల విద్వేషాలు, ఇంత కుల సమీకరణాలు, ఇంత కుల రాజకీయాలు అనేది అరాచకం బహుశా మాకు తెలిసి మా జనరేషన్లో మేము చూడలేదు ఇంతవరకు. మరి మీ జనరేషన్ లేదండి. ఇప్పుడు నేను అనేది ఈ ప్రమాదం కొంత ఎవర్ట్ అయింది, కానీ మళ్ళీ ఉత్తర భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద మత రాజకీయం, కుల రాజకీయం ప్రయోగించే అవకాశం ఉందో లేదు. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రభావం ఎంతవరకు పడిందంటే ఏదండి, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం మీద ఈ ప్రభావం ఎంత పడింది? కులాలు దురదృష్టవశాత్తు రాజకీయ నాయకులు చేసి అక్కడ మీరు వెళ్ళండి, ఊరు వెళ్తే మీరు ఎవరండి ఏంటంటే, అంటే అందులో ఏంటంటే దురదృష్టం అండి. అక్కడ తెలంగాణలో ఒకే తోటి తెలుగు తల్లి బిడ్డలం కదా, అక్కడ ఫస్ట్ రాష్ట్రం, అదే ప్రాంతం, ఆ తర్వాత నువ్వేం పార్టీ అలయన్స్, తర్వాత మతం ఉంది, తర్వాత కులం వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ కులం. దౌర్భాగ్య స్థితి తీసుకొచ్చేసారండి రాజకీయ నాయకులు. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడితే వెనకమాల ఏదో మాట్లాడతాం. అబ్సల్యూట్లీ అది నాట్ కరెక్ట్ అది. కానీ నేను మళ్ళొకసారి చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారిలో మైనస్ పాయింట్స్ ఉండొచ్చు, కానీ ఆయనలో ఉన్న ఫ్రెండ్షిప్ కానీ, ప్రజల్లో కలిసే విధానం కానీ లేకుండా ఆయన ఏదో ఈయన ఒక కానీ చంద్రబాబు నాయుడు ఇన్ని కష్టాలు పెట్టినా కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో రాజశేఖర రెడ్డి గారితో నేను రాజకీయాలు చేశాను, కానీ అంత రాజకీయాలే స్నేహం ఉండిపోయాయి. ఇప్పటికీ ఆయన గురించి ఎప్పుడు నెగిటివ్ చెప్పలేదు రాజశేఖర రెడ్డి గారి గురించి. కేవలం రాజకీయ పరంగా విభేదాలు ఉన్నాయని అని చెప్పి ఈయన కూడానండి. ఆయన హైటెక్ సిటీ పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఫలాలు తీసుకుని ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిని ముందుకు తీసుకుని ఫలాలు తీసుకుంటే వేరే సంగతి ఉండేది. ఆ డిస్ట్రక్షన్ ఒక ప్రజావేదిక వచ్చిన తర్వాత మొట్టమొదటి సమావేశం పెట్టారు. ఆ రోజు కలెక్షన్ చూస్తున్నారు, బాగా చూశారు. ఏమంటే ఈ రూమ్ ఏనండి, చంద్రబాబు గారు కూర్చునేదాన్ని కానీ ఆ రూమ్లోకి వెళ్తున్నాడు కానీ పాల్గొట్టండి, వద్దంటే పాల్గొట్టేసాడు. ఫస్ట్ ఆ పగలగొట్టేసి చంద్రబాబు అక్కడికి వెళ్తున్నప్పుడు, చంద్రబాబు గారు ఇంటికి వెళ్తున్నప్పుడు పక్కన ఉంటుంది, కార్నర్లో ఉంటుంది. నేను కూడా వెళ్ళానండి. ఇప్పుడు అది చూసుకుని ఆయన బాధపడాలంట. ఇది శాడిజం కింద కదండి. కానీ ఇప్పుడు దాదాపు నేను కొంతమందితో కూడా మాట్లాడడం జరిగింది, అభిమానులతోటి పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ కోరిక ఏంటంటే లాస్ట్గా ఎక్కడైతే ప్రజావేదిక కూలబెట్టారో అక్కడే ప్రమాణ స్వీకారం పెట్టాలి అని చెప్పి కూడా పెద్ద ఎత్తున నుంచి డిమాండ్ అయితే వస్తుంది. ఆయన అమరావతిలో చేయబోతున్నారు. ఆ ప్రదేశం అమరావతి శంకుస్థాపన చేసిన ఖాళీ స్థలం ఉంది, నెంబర్ ఆఫ్ గ్రౌండ్స్ ఉన్నాయి. 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సరే, ఎక్కడ ప్రజావేదిక కూలగొట్టిన దగ్గర ప్రమాణ స్వీకారం అనేది అది ఒక మంచిది కాదు, కానీ అక్కడ మళ్ళీ పర్మిషన్స్ పెట్టుకుని మళ్ళీ అక్కడే తీసుకుని అక్కడే సమావేశాలు తీసుకుని ప్రతిపక్ష నాయకుని కూడా అక్కడ పిలిస్తే హాజరవడానికి సమావేశాలు పెడితే ఆయన వస్తారు. చరిత్రలో నిలిచిపోయే రాజధాని మనం నిర్మించుకోబోతున్నావా? ఇంకా దానికి ఎటువంటి ఇట్ లాస్ట్ సమ్ గ్లోరీ అండి. ఇట్స్ లాస్ట్ సమ్, లెట్ us be honest, ఇట్ లాస్ట్ సమ్ గ్లోరీ బికాస్ ఆఫ్ దిస్ లాస్ట్ 5 yearsలో. మళ్ళీ కానీ ఇంకా డబల్ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు 10 లక్షల కోట్ల అప్పు ఉంది రాష్ట్రంలో. 8,40,000 కోట్లు మిగతా ఉన్నా సరే అది పెద్ద ఇష్యూ కాదండి. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. తన ఖర్చుని తానే ఇప్పుడు కొంత పెడితే అది రేపొద్దున తన ఖర్చుని తానే రీపే చేసుకునే ఒక గొప్ప నగరం. ఫైనల్గా ఏంటంటే మీరు అనేది ఈ 5 సంవత్సరాల కంపెనీలన్నీ తన్ని బయటికి పంపించారు, కానీ ఈసారి కంపెనీలు వెతుక్కుంటూ వస్తాయి మేము ఇక్కడ పెడతా అని చెప్పి పరిస్థితులు అయితే వస్తాయని నేను ఒకటి ఆలోచిస్తానండి. ఆయన మీద ఆయన ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు, అంత మాత్రం అందరూ వచ్చేస్తారని చెప్పను. ప్రముఖాన్ని అన్నీ తని పంపించేది కొన్ని ఉన్నాయి. అరవిందో ఫార్మా తనకి ఇష్టమైన కంపెనీలు తని పంపించారు, తనకి ఇష్టమైన కంపెనీలు రప్పించుకున్నాను. అంటే ఏకపక్షంగా చెప్పలేదు, కానీ హోదాతో విభజన హామీల్లో రాయితీలు ఇన్సెంటివ్స్ ఇస్తే పరిగెత్తుకుని వస్తాయి. దానివల్ల అడ్వాంటేజ్ అండి. మళ్ళా చెప్తున్నాను, డెఫినెట్గా నాయకుడి ప్రభావం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ కాబట్టి, ఈ దేశంలో చెందిన బ్రాండ్. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి హైదరాబాద్ పెట్టినప్పుడు మహేంద్ర గారు, ఆనంద్ మహేంద్ర గారు, అది ఎక్కడెక్కడ జేఆర్డీ గారు కాదు, రతన్ గారు, అందరినీ కూర్చోబెట్టి ఏం చేసి ఆయన అక్కడ తీసుకొచ్చారో, మైక్రోసాఫ్ట్లో ఏం చేశారో డెఫినెట్గా. కానీ అలాంటిది గత 10 ఏళ్లలో కనపడలా. ఇంత లెట్ us be honest. ఇవాళ ఆ దిక్కుమాలిన అడ్వైజర్లు తగలబడ్డారు లాస్ట్ టైం. ఈసారి మంచి అడ్వైజర్స్ని పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే అక్కడ విదేశాలు ఉంటారు, అక్కడ ఉంటారు, బాగా చదువుకున్న అక్కడ ఉంటారు. కానీ ఈసారి లోకేష్ గారి పాత్ర అత్యంత కీలకంగా ఉంటుంది. మరో పక్క పొత్తులో భాగంగా ఇది లాస్ట్ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ పీరియడ్ ముఖ్యమంత్రిగా ఆయన రాజకీయాల్లో ఇక్కడ అది ఆఖరిగా చేయబోతున్నాను చెప్పారు. ఇది నాకు ఆఖరి చేయబోతున్నారు.
ఆయనకు వచ్చిన ఇంకొక అదృష్టం ఏంటంటే కేంద్రంలో కూడా చక్రం తిప్పబోతున్నాడు. ఇది చాలా అది ఆయనకి లాభం, పక్కన మన రాష్ట్రానికి రాష్ట్రానికి లాభం. రాష్ట్రానికి లాభం. రాజధాని కట్టుకోవడం. ఆయన అక్కడ రాష్ట్రం కావాలంటే ఒక చెయ్యేసి తెలంగాణకు కూడా లాభం చేస్తారు.